రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం స్కీముల పేరుతో స్కాములకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారంటూ కనకమెడల ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వం జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తోందని విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యమని ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపితే అవినీతిని ప్రశ్నిస్తే కక్ష కట్టి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలను భయపెట్టి పలాయనం చిత్తగించేలా చేశారన్నారు. వైసీపీ దెబ్బకు జాకీ, లూలు, రిలయన్స్ డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీ కంపెనీలు క్లోజ్ అయ్యాయన్నారు. దాదాపు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్ల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 24% ఉందని, రాష్ట్రంలో రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కనకమెడల ఆరోపించారు. రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని కనకమెడల రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతోనూ వ్యాపారాల్లో వాటాలు ఓ పరిశ్రమ నిలపాలంటే మీకు అనఫిషియల్గా 50% వాటా ఇవ్వాలి. వాళ్ళు ఇంకేం చేస్తారండి? వాళ్ళు ఖర్చులు ఇళ్ళు పెట్టుకోవాలి, 50% ఎన్ని వాళ్ళు చూసుకోవాలి. ఎందుకు పెడతారు వాళ్ళు? పరిశ్రమలు పారిపోతారు. లేదా రాజకీయపరమైన కక్ష కట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు. లేదా వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగంలో రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి కేసులు పెట్టిస్తారు. అమర్ రాజా బ్యాటరీ విషయంలో మనం ఏం జరిగిందో చూసాం కదా. ఆయన నాకు ఈ తలనొప్పి ఎందుకని చెప్పేసి వాళ్ళు లిథీరియం ఫ్యాక్టరీ తెలంగాణలో కర్నూలుకు బోర్డర్ అయిన మహబూబ్ నగర్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. 8,000 కోట్లు, సుమారు 1,00,000 ఉద్యోగాలు. నువ్వు ఉద్యోగాలు కల్పించవు, ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను పెట్టుబడి పెట్టనివ్వు, బెదిరిస్తావు. నీకు ఆస్తుల్లో వాటాలు కావాలి, పరిశ్రమ సంపాదనలో వాటా కావాలి, ఉద్యోగాల్లో వాటా కావాలి. మొత్తం పరిశ్రమ అల్టిమేట్గా నీ చేతిలో పెట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. అలాంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల పరిశ్రమలు తరలిపోయినాయి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతన రోడ్డును పడ్డారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇవన్నీ మేము చెప్పే అవసరమో కాదో తర్వాత ఆలోచిద్దాం. మేము ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఉందో ఎందుకంటే మీ తప్పులను ఎత్తి చూపించడానికే కదా. చేసిన తర్వాత మీరు పేపర్లనో ప్రతిపక్ష నాయకులనో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళనో మీ లోపాలు ఎత్తి చూపించిన వాళ్ళనో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. పత్రిక పెట్టి కానీ, ఫిజికల్గా బెదిరించి కానీ, పోలీసుల ద్వారా కేసులు పెట్టించు కానీ ఏదో ఒక రకంగా చేస్తున్నారు. ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక తప్ప నిజమా? ఒకటి చెప్పండి. తప్పు అయితే ఏ రకంగా తప్పు, నిజమైతే ఏ రకంగా నిజం? దానికి సమాధానం ఏంటి? విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం అందించిన ట్యాబ్లు, వాటికి అవసరమైన కంటెంట్ సమకూర్చడంలో 1,250 కోట్ల అవినీతి జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. గతేడాది 9,000 విలువ చేసే ఒక్కో ట్యాబ్ను 13,000కు కొనుగోలు చేశారన్నారు. ఈ ఏడాది 12,000 ఉన్న ట్యాబ్ను 17,500కు కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబ్ల కొనుగోలులో 250 కోట్ల అవినీతి జరిగితే కంటెంట్లోనూ 1,000 కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది 9,000 విలువ చేసే ఒక్కో ట్యాబ్ను 13,000కు కొనుగోలు చేశారని అన్నారు. ఈ ఏడాది 12,000 రూపాయలు ఉన్న ట్యాబ్ను 17,500కు కొన్నారని చెప్పారు. ఇలా ట్యాబ్ల కొనుగోలులో 250 కోట్ల అవినీతి జరిగితే కంటెంట్లోనూ 1,000 కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బైజూస్ వంటి సంస్థకు ఈ ట్యాబ్లు, వాటికి కావలసిన కంటెంట్ అందించే బాధ్యతను జగన్ ప్రభుత్వం అప్పగించిందని మండిపడ్డారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ జగన్ సర్కార్ అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు. అమెజాన్లో 12,000 11,990 పెడితే వీళ్ళు 13,262 కొన్నారు, ఘనమైనటువంటి వాళ్ళు. యాక్చువల్గా హోల్సేల్ ప్రైజు 9,000. ఒక్కొక్కటి మనలాంటి వాళ్ళు ఎవరైనా విడిగా కొంటే అది 12,000, కానీ హోల్సేల్ ప్రైజు 9,000. అంటే ఒక్కొక్క ట్యాబ్లో
4,000 గత సంవత్సరమే అదనంగా పెట్టి కొన్నారు. ఈ సంవత్సరం 4,34,185 ట్యాబుల్లో దానికి తోడు 256 GB అదనంగా ఒకటి ఇస్తూ ఉన్నారు. అది ₹500 లోపే అవుతుంది. ఈ ట్యాబ్ను 17,500 కొన్నారు. అంటే పోయిన సంవత్సరం దాని మీద ఇంకొక 4,000 అదనంగా పెట్టి కొన్నారు. ఇది ఏసర్ ఈసారి పెట్టిన మోడల్ ఏసర్ A1 మోడల్, ఏసర్ 1 మోడల్. ఇది 14,000కి మించి లేదు మార్కెట్లో. అంటే హోల్సేల్ అయితే ఇది కూడా 12,000కి వచ్చేస్తుంది. ఇవన్నీ కానీ ఈ ఒట్టి ట్యాబుల్లోనే మనకి దాదాపు 250 కోట్ల పైన కుంభకోణం జరిగింది ఒట్టి ట్యాబుల్లో. అంటే ఇది ఈ డబ్బు దారి మళ్లించడమే. ఎవడైనా సప్లయరు ఖచ్చితంగా వీళ్ళ కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ ఎవరు కొట్టారు, ఎవరికి పోయింది, ఎవరి జేబుల్లో పడింది, ఎన్నికలకు ముందు ఎన్నికల కోసం వసూలు చేశారా, లేకపోతే ఎవరన్నా మంత్రులకా లేకపోతే అధికారులకా ఎవరైనా స్పష్టం చేయాలి. దీని మీద స్పష్టమైన విచారణ జరిపించాలి. పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంలో కేంద్ర ప్రమేయం కూడా ఉందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వకపోగా కేంద్రం నుంచి వస్తున్న నిధులను సైతం సీఎం జగన్ తన సొంత ప్రయోజనాలు, పథకాల కోసం వాడుతున్నారని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. దీంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంలో కేంద్ర ప్రమేయం కూడా ఉందని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పర్యటించి నివేదికను సిద్ధం చేసి 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి హామీలో దొంగ హాజరులు వేసుకుని అడ్డగోలుగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ దోపిడీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సహాయ సహకారాలు ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు దోచివేయకుండా, దొంగిలించకుండా ఆ 50,000 కోట్లు ఇస్తే వాటితో మనకి ఈ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ఈ 4 కాకుండా ఇంక చాలా వేసేవాళ్ళు కదా. లక్ష్మి గారు, అలాగే సింధు గారు ఉంగుటూరులో వేసేవాళ్ళు కదా. కానీ అవి వేయకుండా ఆ డబ్బులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు దోచివేసి ఆయన ఏం చెప్తారంటే ఆ నిధులన్నింటినీ నేను పింఛన్లు ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, భరోసా ఇచ్చాను, చేయూత ఇచ్చాను అంటే మంచిదే. ఆ పథకాలన్నీ పెట్టాలి, అవన్నీ ఇవ్వమన్నాను. కానీ ఆ పింఛన్లు, అమ్మఒడి, భరోసా, చేయూతలు తన సొంత నిధుల నుంచి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి. కానీ ఈ రోజున మన గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి, సర్పంచులకి, మీ ప్రజలకి మీకు వచ్చిన నిధుల్ని ఆయన దొంగిలించి వేసి ఆయన పంచు అంటే ఆయన పింఛనిచ్చి, అమ్మఒడిచ్చి ఆయన మంచోడు, గొప్పోడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అని బొమ్మలు వేసుకుంటాడు ఫ్లెక్సీలు. కానీ మీకు రోడ్లు వేయలేక, డ్రైన్లు కట్టలేక, మంచినీళ్ళు ఇవ్వలేక సర్పంచులేమో చెడ్డవాళ్ళు, అసమర్థులు, చేతకాని వాళ్ళని గ్రామాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఒక్క సర్పంచ్లే కాదు, ఈ రోజున సర్పంచులు, పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇంక ఈ ఎమ్మెల్యేలు ఇది చెప్పుకోవట్లేదు. కానీ ఆ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకు కూడా పని పాట ఏం లేదు. హిందూ దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పాత శివాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి ధ్యేయంగా నూతన పాలకవర్గం భక్తులకు సేవ చేయాలని సూచించారు. విజయవాడ వంటంలోని పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఆలయ ప్రాంగణంలో నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. నూతన చైర్మన్ బొమ్మ మధు పలువురు పాలక సభ్యులను దేవాదాయ శాఖ నియమించింది. కొత్త కమిటీలో నియమించబడ్డ చైర్మన్, పాలకవర్గ సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎంతో చరిత్ర, విశిష్టత కలిగిన ఆలయానికి కమిటీ సభ్యులుగా పనిచేయటం అదృష్టమన్నారు. అవకాశం దక్కిన సభ్యులు ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. భక్తులకు మంచి దర్శనం కలగచేయటంతో పాటు సౌకర్యాల కల్పనకు కొత్త కమిటీ పాటుపడాలని సూచించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. కమిటీ సభ్యులను శాలువాలు కప్పి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తమపై ఉంచిన బాధ్యతను వమ్ము చేయకుండా దేవుని సేవలో తరిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తామని నూతన చైర్మన్ బొమ్ము మధు తెలిపారు. బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ యొక్క దేవాలయానికి ఇప్పటికీ 2 సార్లు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశాం. ఒకసారి ₹1,00,00,000, ఒకసారి 60 లక్షల రూపాయలు. ఇదివరకు పాత శివాలయం అని పిలిచే ఈ శివాలయాన్ని నూతన శివాలయంగా అభివృద్ధి చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియపరచుకుంటున్నాను. గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చుట్టుపక్కల ప్రదేశాల్లోనే చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా దేవాలయాలు కూల్చేసింది వాస్తవం. ఇది పుష్కరాలు వంక పెట్టుకొని అనేక దేవాలయాలు కూల్చేస్తే ఆ దేవాలయాల్ని కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవాలయాల్ని దేవాలయం నిర్మించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే విజయవాడ నగర ప్రజలందరూ కూడా కూల్చే ప్రభుత్వం చంద్రబాబు అని చెప్పని, దేవాలయాలు నిర్మించే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పని ఈ విజయవాడ నగర ప్రజలందరూ కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే గోవులకు కూడా నిలువ లేకుండా చంద్రబాబు నాయుడు గోశాలని దుర్మార్గంగా కూల్చేశాడు. అటువంటి గోశాలకు కూడా లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు గోవులకి నీడ కల్పించిన వ్యక్తి. విజయవాడ పాత శివాలయంలో నాకు చైర్మన్గా అవకాశం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా అన్నయ్య మన అందరి అభిమానించే వ్యక్తి, పశ్చిమ నియోజక ముద్దుబిడ్డ, పేదలపాటి ఆశాజ్యోతి మా వెల్లంపల్లి శ్రీనన్నయ్యకు, మరి స్థానిక మేయర్ గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ కార్పొరేట్ల పెద్దలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాలయం చైర్మన్గా ఇచ్చారు. నేను నాతో పాటు బోర్డు నంబర్తో కలిపి ఈ శివాలయం డెవలప్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా అని చెప్పి మాకున్న ఈ 2 ఏళ్ళు కలిపాలతో కంపల్సరీగా మా వంతు సాయం శివాలయంకి అభివృద్ధి చేసి మా యొక్క బోర్డు నెంబర్ అందు గుర్తుని తెచ్చుకోవడం తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు నేటి నుంచి చేపడుతున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. విజయవాడ బాలోత్సవ భవన్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్, విజయవాడ నగర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్ జ్యోతి బస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కనీస వేతనం 26,000 చేయాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాలు, కూరగాయల ధరలు 200% నుంచి 300% పెరిగాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు ఎలా జీవించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. విలీన పంచాయతీలు, కోవిడ్, వరదలు, కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ వేతనాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 సార్లు సమ్మె చేస్తే తప్ప ₹1,00,000 కాదు, పెంచిన దానికి 21,000కి 2 సార్లు సమ్మె చేయాల్సి వచ్చింది. ఆ 21,000 అందరికీ ఇచ్చావా? సమాన పనికి సమాన వేతనం ఇస్తా ఉన్నావా? అన్ని సెక్షన్స్కి సమానంగా చూస్తూ ఉన్నావా అంటే అది లేదు. పారిశుద్ధ్య కార్మికుల వరకే సరిపెట్టేసి 6,000 హెల్త్ అలవెన్స్ అని చెప్పని పెట్టి, అందుట్లో మళ్ళీ పిఎఫ్, ఈఎస్ఐ ఇల్లే. పిఎఫ్, ఈఎస్ఐలు ఉండవు. మళ్ళీ అదేదో ఓచర్ మీద ఇచ్చినట్టు, రసీదు మీద ఇచ్చినట్టు, చిల్లర కొట్లో ఇచ్చినట్టుగా ఒక బిల్లు బారేస్తారు వీళ్ళకి. ఆ 6,000 మాత్రం మినహాయించబడద్దు జీతంలో. అంటే నువ్వు ఇచ్చినట్టా లేనట్టా? అంటే రేపు ఇంకొక ఆయన వస్తే ఈ 6,000 అది ఆయన ఇచ్చుకున్నాడు సొంతంగా, మేము ఇవ్వం, వాళ్ళ బేసిక్ పే ఎంతైతే ఉందో ఆ 15,000 నేను ఇస్తానని చెప్పానని అంటే దానికి జవాబుదారీ నువ్వు అవుతావా? కార్మికుడు అవుతాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పగడకలకంటున్నాడో 30 సంవత్సరాలు నేనే ఈ కుర్చీలో ఉంటానని, కార్మికులకి నేను న్యాయం చేసి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఈరోజు కూడా ఏ ఒక్క కార్మికుని పర్మనెంట్ చేయలేదు. అందుకనే అతను ఓట్లు ఆడడానికి కూడా అర్హుతుడు. అందుకనే మేము కూడా కార్మికులందరికీ ఒకటే డిసైడ్ చేసాం, మాకు ఎవరైతే న్యాయం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేస్తారో ఆ అధికార పార్టీ వాళ్ళకి మా
కార్మికులందరూ ఎన్నుదనుగా ఉంటారని చెప్పి కోరుకున్నాం. అలాగే కొన్ని సంఘాలు మాతో పాటు ఉన్న మిత్ర సంఘాలు కూడా వాళ్ళ నమ్మక ద్రోహం చేసినాయి. వాళ్ళ సిఐటిని ఒకదాన్ని ఏర్ చేసి వాళ్ళ సమ్మె లేదని చెప్పి చాలా విధంగా చెప్తూ కార్మికుల్లో భయాందోళనకు గురి చేసి సమ్మెలోకి వెళ్ళమాకండి, సమ్మె లేదని చెప్పి చెప్తున్నారు. అయితే ఎక్కడ కార్మికులు వినే ప్రసక్తి లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సమ్మె కొనసాగిస్తాం. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా మోపిదేవి వెంకటరమణను తప్పించడంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి జగన్ను గెలిపిస్తే ఇదేనా మత్స్యకారులకు ఇచ్చిన గౌరవమని మండిపడ్డారు. రేపల్లె వైకాపా ఇన్ఛార్జిగా మోపిదేవిని తిరిగి కొనసాగించాలని, లేకపోతే మత్స్యకారులంతా ఏకమై వైకాపాను గద్దె దిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారిని కొనసాగించాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని ఓ హోటల్లో మత్స్యకార సంఘాల నేతలు నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉపకులాల నేతలు హాజరయ్యారు. తమ సామాజిక వర్గానికి రాజకీయంగా అన్యాయం జరుగుతోందని, కంటి తుడుపు చర్య కింద 1-2 సీట్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని మత్స్యకార సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారుల సమస్యలపై స్పందించే మోపిదేవిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను పక్కన పెట్టాలని చూస్తే రాజకీయంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులు గెలిపించుకోగలిగే 20 ప్రాంతాలు ఉన్నాయని, కానీ ఒక్క ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇచ్చి సరిపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మోపిదేవిని తిరిగి కొనసాగించాలని, లేకపోతే మత్స్యకారులంతా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులకు కేటాయించిన సీట్లలో వారినే కొనసాగించాలని మత్స్యకార సంఘాల వారు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి తాడా వరకు రాయలసీమ జిల్లాలను కూడా కలుపుకుని మొత్తం సాంప్రదాయ మత్స్యకార కులాలకి దాదాపు 20 పైన సీట్లు కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఏదైతే రాజకీయ పార్టీలు మత్స్యకారులకు ఇచ్చిన టిక్కెట్లను కూడా అదేవిధంగా బేషరతుగా ఎటువంటి హామీలు లేకుండా కొనసాగించాలని, ఆ నియోజకవర్గంలో వేరే అభ్యర్థుల్ని కేటాయించకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాము. మరో ముఖ్యమైన విషయం, సాంప్రదాయ మత్స్యకార కులాలకి కుల బాంధవుడు, కుల పెద్ద అయినటువంటి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి టికెట్ నిరాకరించడం అంటే సాంప్రదాయ మత్స్యకారులకు ఇది తీవ్రమైన అన్యాయంగా మేము భావిస్తున్నాము. ఇప్పటికే మేము పలు రకాలుగా మేము ఆందోళన కూడా చేసి ఉన్నాము. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మా విజ్ఞాన పత్రంలో మేము అందజేసి ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. మేము మరొకసారి చెప్తున్నాము, తీర ప్రాంతంలో మా ఓట్ల నుంచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. ఏదో అరాకర 2 సీట్లు ఇచ్చి మీకేదో చేసాం, మీకు న్యాయం చేసాం, మిమ్మల్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాము, మీరు మాకు ఎంపీ సీట్ ఇచ్చామో, ఎమ్మెల్యే సీట్ ఇచ్చామో, ఎమ్మెల్సీ ఇచ్చామో అని చెప్తున్నారు. మేము మీకు ముఖ్యమంత్రిని చేశాము, గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశాము. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయగలిగితే మీరు మమ్మల్ని ఎంపీలో, ఎమ్మెల్యేలో చేరగలమని చేశారు. మేము మీకు ఇస్తే అవకాశం, దానికి ప్రతిఫలంగా మీరు మాకు ఇస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనాలని, పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తరెడ్డిగూడెంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతులతో కలిసి నిన్న బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 నెలలుగా ధాన్యం కొనాలని చెప్తున్నా పట్టించుకునే నాదుడు లేడన్నారు. ధాన్యం కొనేవారు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారన్నారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే దేహశుద్ధి తప్పదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ హెచ్చరించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి అవినీతి భాగోతమంతా తమ వద్ద ఉందని, వైసీపీ చీటి చినిగిపోతుండటంతో వెల్లంపల్లి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని రాకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ను స్వీకరించాలని సూచించారు. వన్టౌన్లో టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫతావుల్లా కార్యాలయంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయి వెల్లంపల్లిది కాదని, చంద్రబాబుపై చేసిన సవాల్ను తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. స్థలం, సమయం చెబితే తాము చర్చకు వస్తామని, పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తానంటే కుదరదన్నారు.
చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ను స్వీకరించాలని సూచించారు. పేద మధ్యతరగతి ఆర్యవయసులు చేసుకునే వన సమారాధనను వ్యవస్థలతో అడ్డుకున్న చరిత్రహీనుడు వెల్లంపల్లిని విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దుర్గగుడి వెండి రథంలోని 3 సింహాల ప్రతిమల చోరీపై వాస్తవాలు చెప్పేందుకు, అక్రమ ఆస్తులు అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా? అసలు ఉందా? నువ్వు 1 టౌన్ అభివృద్ధి గురించి మాట్లాడతారని ఇవాళ మళ్ళీ సవాల్ ఇసిరావు. ఇవాళ సవాల్ సంగతి పక్కన పెడితే మొన్న నువ్వు ఇసిరిన సవాల్కి నువ్వు అసలు నిబద్ధతగా రుంచున్నావా? ఏం చేసావు? ఆర్యవైశ్యులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెక్కువ న్యాయం చేశారని చెప్పి నువ్వు సవాల్ ఇసిరావు. ఆ రోజు జరిగింది కదా, నన్నే కదా నువ్వు సవాల్ ఇసిరింది. మేము వస్తుంటే ఇక్కడి నుంచి రామవరపాడు రింగ్ దాకా పోలీసులు పెట్టి 1 టౌన్లో భయభ్రాంతులు చేసి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి చుట్టూ 112 మంది పోలీసుల్ని పహారా పెట్టి 6 చెక్ పోస్టులు పెట్టి నన్ను ఫోన్ ట్రేస్ చేసి ఆ రోజు అక్కడే ఆపేసి పోలీసులతో అరెస్ట్ చేయించి ఊరు మొత్తం తిప్పించి సాయంత్రం 7 దాకా పెట్టి తోక ముడిచి నువ్వు మాత్రం ఇంట్లో కూర్చున్నావు. ఏమైపోయావు ఆ రోజు? నువ్వే కదా సవాల్ ఇసిరింది. నీ కోసం కాగితాలన్నీ పట్టుకొచ్చా కదా, ఏమైపోయావు ఆ రోజు? టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫతూవుల్లా మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పుడు అభివృద్ధి చెందిందా లేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ హయాంలో అభివృద్ధి చెందిందా? ఒక శ్వేతపత్రం విడుదల చేయరు. మాటలు చెప్పడం, చర్చకు సిద్ధమని చెప్పడం, చర్చకు వచ్చే వాళ్లకు అరెస్ట్ చేయించడం, పిరికివాడిలాగా ఇంట్లో కూర్చోవటం కాదు. చర్చ అన్నప్పుడు నువ్వు మాట మీద నిలబడాలి. సమయం, డేట్ నువ్వే చెప్పాలి. మేమైతే సిద్ధంగా ఉన్నాము, కానీ ఒక షరతు పెడుతున్నాం. ఆ చర్చ దగ్గర నీ మంది మార్బలం పోలీసులు ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం నీది కాబట్టి, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించగలవు నువ్వు. కానీ నువ్వు కనుక మగాడివైతే, నువ్వు నిజంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి అయితే, నీకు ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా చర్చకు రా, మేము కూడా వస్తాం. తెలుగుదేశం పార్టీ గురించి, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు లేదని తెలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతిపక్ష పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరాభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. టీడీపీ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు లేదని తెలిసి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతిపక్ష పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు తాము అడిగే ప్రశ్నలకు వెల్లంపల్లి శ్రీనివాస్ సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల్లో 2వదైన అమ్మవారి గుడిలో 3 వెండి సింహాలు ఎక్కడున్నాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. దుర్గగుడిలో జరుగుతున్నటువంటి అవినీతిలో అక్కడున్న చీరలు, కొబ్బరి చిప్పలు దందా ఎవరు చేస్తున్నారో చెప్పాలన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి 2 ఫ్లైఓవర్లు టీడీపీ ప్రభుత్వం నిర్మించిందని, ఆ ఫ్లైఓవర్లపై మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుగుతున్నారని అన్నారు. కరోనా టైంలో వ్యాపారస్తుల నుండి చందాలు వసూలు చేశారని, దాని గురించి మాట్లాడదామా అని ప్రశ్నించారు. నారా లోకేష్ యువగలం ప్రజాగలమై విజయనగరం జిల్లా పోరుపల్లిలో జరిగిన ముగింపు సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను చూసి తాడేపల్లి కొంపలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి పుస్తేషాం పెరిగిందని అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకక 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 3 నియోజకవర్గాలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్పి కేశినేని శ్రీనివాస్ నాని గారు పార్లమెంట్లో ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి విజయవాడ నగరాన్ని అభివృద్ధి కోసం ఆయన రోజు పాటుపడిన సంగతి నీకు తెలీదా? ఇదే ఫ్లైఓవర్ని అడ్డుకుంటూ నువ్వు 2009 నుంచి 2014 వరకు ఈ ఫ్లైఓవర్ వేయడానికి వీల్లేదని చెప్పి అడ్డుపడింది నువ్వు కాదా? ఆ రోజు అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ ముందుకొస్తే అడ్డుపడుతుంది నువ్వు కాదా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు ఒకటే తెలుసు, నీ పేరు అందుకే ఊసరవల్లి అని పెట్టింది. పార్టీలు మారటం, దందాలు చేయడం, జనాల్ని భయపెట్టించి కబ్జాలు చేయటం, దాంతోపాటు ఇక్కడ ఒక దుర్గ గుడి ఉందని చెప్పి దాన్ని ఏ రకంగా సంపదను లూటీ చేయాలనేది దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అని చెప్పి కూడా అందరూ తెలుసు. దుర్గ గుడిలో 3 సింహాలు ఏమైనాయి అని చెప్పి ముందు దానికి సమాధానం చెప్పాలి వెల్లంపల్లి.
పవిత్ర కృష్ణానది తీరాన అమ్మవారి క్షేత్ర పాలక శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి అన్నారు. సంకల్ప దీక్ష ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సప్త కళ్యాణోత్సవ మూర్తులను భక్తులు దర్శించుకుని స్వామివార్లను ఆశీస్సులు పొందుతున్నారు. తాడేపల్లి పవిత్ర కృష్ణానది ఒడ్డున కొలువైన శ్రీ భవానీ జల శంకరాలయంలో శ్రీ కాలభైరేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకుని సంకల్ప పూజ, స్థల పూజ నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుత్తికొండ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జీవీఆర్ చౌదరి సహకారంతో వేదిక ఈవెంట్స్ ఫౌండేషన్, కృష్ణ సాయి కుమార్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ కాలభైరవ స్వామి 45 అడుగుల శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం కంచి పీఠాధిపతుల ఆధ్వర్యంలో చతుషష్ఠి భైరవ యోగిని బలి పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి గంజి చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. సప్త కళ్యాణోత్సవ మూర్తులను దర్శించుకుని సంకల్ప దీక్షా ప్రాంగణం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలభైరవ స్వామి ఏర్పాటు ద్వారా గుంటూరు, విజయవాడ నగరాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారని గంజి చిరంజీవి తెలిపారు. సతీ సమేతంగా దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా చేస్తున్న సంకల్ప పూజలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివారులను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆనందంతో జీవించాలని శాస్త్రోక్తంగా కాలభైరవ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటానికి ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు ఈరోజు ప్రారంభించుకోవటం, మేము కూడా ఆ పూజలో పాల్గొనటం జరిగింది. ఏదేమైనా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా జీవించాలి, రైతాంగం మంచి పాడి పరిశ్రమతో అభివృద్ధి చెందాలి, అన్ని రంగాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం ముందుండవలసిన అవసరం ఉంది. దైవశక్తి కూడా దానికి తోడైతే తప్పనిసరిగా ఆ విధంగా అభివృద్ధి చెందిద్ది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.